హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రైతులకు అదిరిపోయే శుభవార్త. ఇక రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. సింపుల్గా దీనిని పీఎం కిసాన్గా పిలుస్తారు. ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇక ఏడాదిలో 3 విడతలుగా అంటే 2,000 చొప్పున అందిస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత సొమ్ము కోసం రైతులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధుల విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాదికి సంబంధించిన తొలి విడత 2,000 సొమ్ము త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు మార్చి తొలి వారంలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ప్రధానమంత్రి మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక పీఎం కిసాన్ నగదును రైతులు తమ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు, వ్యవసాయ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు, ఇష్టానుసారం అంటే దేనికైనా ఖర్చు చేసుకోవచ్చు. చిన్న సన్నకారు రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా 10 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ సాయం పొందుతున్నారు. ఇక పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 4 నెలలకు ఒక్కసారి నగదును కేంద్రం విడుదల చేస్తుంది. అలాగే అనర్హులను కేంద్రం ఎప్పటికప్పుడు గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. ఇక ఇటీవల కూడా కొంతమంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక పీఎం కిసాన్ సొమ్ము బ్యాంకు అకౌంట్లో జమ కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. ఇక బ్యాంక్ అకౌంటు, ఆధార్ అనుసంధానం పూర్తయి ఉండాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ కాదు. దీంతో రైతులు ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని కేంద్రం సూచిస్తుంది.